నమః సార్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ప్రతిరోజు గుడ్ ఈవినింగ్ ప్రతిరోజు మనం లైవ్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఏపీ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పేపర్ 2లో రెగ్యులర్ లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్లో పార్టిసిపేషన్ చేయడం వల్ల రాబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మనం ఎలా సమాధానం చేయాలి అనేది అవగాహన ముందు నుంచే మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి రానున్న ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్క్స్ మీరు ఉంది మీ యొక్క గమ్యానికి చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో వచ్చిన నోటిఫికేషన్లో మేము తయారు చేసే ప్యాటర్న్ కానివ్వండి, మేము చేసిన మోడల్ పేపర్ కానివ్వండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను. సో అందుకోసం ఈ లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. అలా మనం సెషన్లో చేయడం రెండు బెనిఫిట్ చెప్తాను. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రెండోది, చేసే ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టోరీ అనేది మహాభారతంలో ఉన్నటువంటి స్టోరీ మొత్తం ఇక్కడ రీకాల్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి రేపు వాటి నుంచి ఏ రూపంలో క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ బిగిన్ ది సెషన్. సో ఆన్సర్ అనేది మెన్షన్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. సో ఏదైనా అర్థం కాలేదంటే సార్ ఈ క్వశ్చన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సో ఐ రెడీ టు ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఓకేనా? ఓన్లీ వాటర్ బేస్. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండవండి. గతంలో నేను చాలా సందర్భంలో చెప్పాను. సో ఈ ఎగ్జామ్లో ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అనేది 7 పోస్టులు మాత్రమే. కాబట్టి ఓన్లీ 1 ఎగ్జామ్, అంటే దీన్ని సింగిల్ సిట్టింగ్ అంటారు. సింగిల్ సిట్టింగ్ ఎగ్జామినేషన్ అంటే 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో దీన్నే మనం సింగిల్ సిట్టింగ్ అనొచ్చు, మెయిన్స్ అని చెప్పవచ్చు. 150 మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంటుంది. 150 మార్క్స్ హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పేపర్ 2లో ఒకే రోజు 300 మార్క్స్ ఉంటుంది. ఈ 300 మార్క్స్లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ జనరల్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ జనరల్ నోటిఫికేషన్ ఏంటంటే అప్పుడు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుంచి 100 మార్క్స్ అండ్ జర్నలిస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి 50 మార్క్స్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ నుంచి ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారందరికీ జిల్లాల వారికి సెలెక్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ తీసి ఇంకా మెయిన్స్కి వీళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు పేపర్ 1 నుంచి 150 మార్క్స్, పేపర్ 2 నుంచి 150 మార్క్స్ 300కి ఇస్తారు. ఈ 300లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను సార్. మీరు చేసే కామెంట్కి డీటెయిల్ చెప్పిన అనుకుంటాను. ఓకేనా? సో రైట్. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యం యొక్క 18వ మరియు చివరి సైన్యాధిపతి ఎవరు? 18వ రోజు ఎవరు సైన్యాధిపతి అని అడిగారు. అక్కడ మొత్తం ఈ కురుక్షేత్రం యుద్ధం అనేది 18 రోజులు జరిగాయి. ఈ 18 రోజుల్లో మనం 18th డే దాన్నే ఫైనల్ చివరి
ఎవరు సైన్యాధిపతి ఎవరు అని అడిగారు. ఈ చివరి సైన్యాధిపతి ఎవరు? శల్యుడా, కర్ణుడా, ద్రోణాచార్యుడా, దుర్యోధనుడా? దుర్యోధనుడు అనేవాడు సైన్యాధిపతి కాదు, ఆయన నాయకుడు. ఎందుకంటే యువరాజు ఈయనే. ఓకే, నాయకుడు. శల్యుడు ఎవరు? శల్యుడు అనే వ్యక్తి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనకి ఈయనే 18వ రోజు చివరి సేనాపతిగా 18వ రోజున మరణించాడు. ఈయన ఆ రోజే మరణించాడు అనమాట. కర్ణుడు ఎన్నో రోజు అంటే కర్ణుడు 16వ రోజు. ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత కర్ణుడు 16వ రోజు సేనాధిపతిగా తీసుకుని సేనాధిపతి అయి 17వ రోజు ఈయన చనిపోవడం జరుగుతుంది. తుది శ్వాస అర్జునుడి చేతిలో మరణించడం జరుగుతుంది. ఎవరు? కర్ణుడు. మరి ద్రోణాచార్యుడు 10 రోజుల వరకు భీష్మ పితామహ యుద్ధం చేస్తే 11 నుంచి 15వ రోజు వరకు ఎవరండి? గురువులు. కౌరవ సేనకి సేనాధిపతి భీష్ముడు, తర్వాత సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యులు 10వ రోజు, 11వ రోజు, 15వ రోజు వరకు నాయకత్వం వహించి 15వ రోజు ఈయన మరణించడం జరుగుతుంది. మరి దుర్యోధనుడు అంటే ఎవరు? కౌరవ సేనకి ఆయన నాయకుడు ఆయనే కదా, ఆయన బట్టే కదా చేయాలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ చివరిగా ఎవరంటే శల్యుడు. సైన్యాధిపతిగా యుద్ధంలో బరిలోని దిగింది శల్యుడు. మరి చేతిలో చనిపోతాడు శల్యుడు? ఏమైందమ్మా? సో శల్యుడు ఎవరి చేతిలో చనిపోతాడు అంటే శల్యుడు తన మేనల్లుడు అయినటువంటి యుధిష్ఠిరుడి చేతిలో చనిపోవడం. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణుడికి రథసారథిగా పని చేయడానికి అంగీకరించి అతన్ని తరచుగా పరిచినది ఎవరు? నిరుత్సాహ అంటే ఎక్కువ డిస్కరేజ్ చేస్తారనమాట. సో కర్ణ ఎక్కడ? కృపాచార్యుడా, శాల్యుడా, శకునియా, భీష్ముడా? భీష్ముడు పితామహ సారథిగా అంటే రథసారథిగా. ఎక్కడ? రథసారథిగా ఎవరికి? కర్ణుడికి. సో కర్ణుడు గొప్ప యోధుడు కాబట్టి యోధుడి దగ్గర సరైన రథసారథి ఉండాలి. కాబట్టి రథసారథి చాలా మహాభారతం యుద్ధంలో అంటే కురుక్షేత్ర యుద్ధంలో పెద్ద రథసారథులు ఎవరంటే ఫస్ట్ రథసారథి శ్రీకృష్ణుడు. రథాన్ని నడిపించడం నేర్పరి. ఓకేనా? తర్వాత అంతటి నేర్పరి ఉన్నటువంటి రథసారథి ఎవరు అంటే మళ్ళీ శల్యుడే. అంత శ్రీకృష్ణుడితో పాటు పోలుస్తారనమాట. సో ఇక్కడ కృపాచార్యుడు అంటే ఎవరు? గురువు. ఎందుకంటే చిన్ననాటి నుండి విద్యను నేర్పించినటువంటి కౌరవుల తరపున పోరాడాడు. కానీ అయినా కూడా చిరంజీవిగా చివరికి ఉన్నారు. శల్యుడు ఈయన ఎవరు? ఈయన తన మేనల్లుడు. ఆయన కర్ణుడు ఒక విధంగా మేనల్లుడే కదా, ఎందుకంటే కుంతిదేవి కొడుకు కదా. తన మేనల్లుడికి రథసారథిగా ఉన్నాడు. కానీ కృష్ణుడిలా కాకుండా నిరంతరం ఇప్పుడు అర్జునుడికి ఎలాగైతే శ్రీకృష్ణుడు రథసారథి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా హితబోధన చేసి ముందుకు నడిపించి సలహాలు సూచనలు చేశాడో అలా చేయలే. కర్ణుడిని ఎప్పుడు కూడా కించపరిచేలా, తన మనోధైర్యాన్ని కోల్పోయేలా, తన వల్ల కాకుండా తను నిరుత్సాహపరిచేటట్టు ఎప్పుడు చేశాడు. ఎవరు? శల్యుడు. మరి శకుని మామ, దుర్యోధనుడికి మామ, కుట్రలకు ప్రసిద్ధి. ఇతను కర్ణుడికి అసలు సారథియే కాదు. అవునా? వెరీ డేంజర్. మహాభారతం కురుక్షేత్రం జరగడానికి ముఖ్యమైన కారణం వ్యక్తి శకుని. భీష్ముడు కౌరవులకి సేనాధిపతి, మొదటి సేనాధిపతి, పితామహుడు. కాబట్టి సో రైట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం ఏంటమ్మా? సో దిస్ ఇస్ ద శల్యుడు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ని కొంచెం క్వశ్చన్ నంబర్ మెన్షన్ చేయండి. ఓకేనా? సో కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు లైవ్ డైలీ లైవ్ టెస్ట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. శల్వ పర్వంలో ఏ ఇద్దరి ప్రధాన పాత్రల మధ్య గదాయుద్ధం జరిగింది?
శల్వ పర్వంలో ఏ ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి గదా యుద్ధం జరిగింది? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరియు కర్ణుడు, భీముడు మరియు దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు మరియు శల్యుడు, శ్రీకృష్ణుడు మరియు శిశుపాలుడు. ఎవరి మధ్యమా? సో ఎవరి మధ్య కామెంట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి కామెంట్ చేస్తున్నాండి. సో రైట్, ఎవరి మధ్య? అర్జునుడు మరియు కర్ణుడా? ఓకే, అర్జునుడు మరియు కర్ణుడా, భీముడు మరియు దుర్యోధనుడా? సో అర్జునుడు మరియు ఇక్కడ ఫస్ట్ చూడండి, అర్జునుడు మరియు కర్ణుడి మధ్య ఎప్పుడు కూడా గదా యుద్ధం జరగలే. క్వశ్చన్ ఏంటి అడిగాడంటే ఏ ఇద్దరి మధ్య గదా యుద్ధము అనేసి అడిగారు. ఇక్కడ ధనుర్ధారులు కర్ణుడు మరియు అర్జునుడు ధనుర్ధారి కాబట్టి అర్జునుడికి మరియు కర్ణుడికి కర్ణుడి పర్వంలో ఎక్కడమ్మా కర్ణుడి యొక్క పర్వంలోని కర్ణ పర్వంలోని వీరిద్దరికి యుద్ధం జరిగింది. అది కూడా గదా యుద్ధం కాదు, ధనుర్యుద్ధం జరిగింది. భీముడు మరియు దుర్యోధనుడు. ఎస్, ఇది మనం గమనించాల్సింది. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? భీముడు మరియు దుర్యోధనుడు. ఎందుకంటే భీముడు అనేవాడు గదా యుద్ధంలో మంచి నేర్పరి, అలాగే దుర్యోధనుడు కూడా మంచి నేర్పరి. మరి దుర్యోధనుడు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? శ్రీకృష్ణుడు ఒక అన్న అయినటువంటి బలరాముడు దగ్గర దుర్యోధనుడు గదా యుద్ధంలో బలరాముడికి మించినటువంటి యోధుడు లేడు. అటువంటి వ్యక్తి దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా బలరాముడు మెచ్చుకున్నాడు, నా శిష్యుడు ప్రియ శిష్యుడు అని, ఆయనకంటే మించిన వాడు ఎవడు లేడు అనేసి అనుకునేవాడు దుర్యోధనుడికి మించిన వాడు ఎవడు లేడు అనేసి అనుకున్నాడు. వీరిద్దరి మధ్య భయంకరమైన గదా యుద్ధం జరిగింది. యుధిష్ఠిరుడు గదా యుద్ధం చేయలేదు, శల్యుడు వీళ్ళిద్దరి మధ్య యుధిష్ఠిరుడి దగ్గర ఉన్నటువంటి శల్యుడి సంహరించాడు, కానీ వీరి మధ్య గదా యుద్ధం జరగలేదు. శల్యుడిని చంపుతాడు ఎవరు? యుధిష్ఠిరుడు. తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సోలం ఉంటుందో సోలంతోనే చంపడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు మరియు శిశుపాలుడు, శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో మహాభారతానికి సంబంధం లేకుండా ఇంద్రప్రస్థానంలో ఎప్పుడైతే ఇంద్రప్రస్థానంలో ఎప్పుడైతే తను అపనిందలు వేస్తాడో శ్రీకృష్ణుడికి, ఎప్పుడైతే 100 తప్పులు చేస్తాడో ఆ 100 తప్పులు సంపూర్ణమైన తర్వాత ఆయన శిరఛేదనం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఓకే రైట్ ఆన్సర్. దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కమన్ క్విక్. సాప్తిక పర్వంలో శిబిరం వెలుపల నిలబడి అశ్వత్థామకు సాయం అశ్వత్థామకు సాయం చేసే యోధులు ఎవరు? మంచి క్వశ్చన్ అండి ఇది. కమన్ క్విక్. సాప్తిక పర్వంలో శిబిరం వెలుపల ఒక శిబిరాలు పెట్టారు కదా యుద్ధము భూమి మందుల. సో దాని వెలుపల అంటే బయట అశ్వత్థామకు సాయం చేసినటువంటి యోధులు ఎవరు అని అడిగారు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. దుర్యోధనుడు మరియు కర్ణుడు, కృపాచార్యుడు మరియు కృతవర్మ, శల్యుడు మరియు శకుని, వికర్ణుడు మరియు చిత్రసేనుడు. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. పర్ఫెక్ట్ ఆన్సర్ చేయండి అమ్మా. దుర్యోధనుడు మరియు కర్ణుడు. అప్పటికే ఇద్దరు యుద్ధంలో ఈ అశ్వత్థామ చివరికి చేసేటప్పుడు దుర్యోధనుడు మరియు కర్ణుడు అన్నాడు. అప్పటికే ఇద్దరు యుద్ధంలో మరణిస్తారు అనమాట. ఎవరు? కర్ణుడు మరణించేస్తాడు, కానీ కృపాచార్యుడు మరియు కృతవర్మ. సో ఈ ఇద్దరు సజీవంగా ఉన్న కౌరవ యోధులు అశ్వత్థామకి సాయం చేస్తారు. ఎవరు? కృపాచార్యుడు గురువు కాబట్టి కృతవర్మ కూడా సో సహాయం చేస్తాడు ఎవరిని? అశ్వత్థామకి. సో ఇక్కడ చివరి ఎందుకంటే సౌప్తిక పర్వంలో గురించి ఇక్కడ మాట్లాడు. శల్యుడు మరియు శకుని. శల్యుడు అప్పటికి వీరిద్దరు యుద్ధంలో మరణిస్తారు. శల్యుడు ఎవరు చేత చనిపోయే? యుధిష్ఠుడు. ఓకే, సో వికర్ణుడు మరియు చిత్రసేనుడు వీరిద్దరు కూడా యుద్ధంలో మరణిస్తాడు. దుర్యోధనుడు యొక్క సోదరులు. సో వెలుపల ఉండి అశ్వత్థామకి సాయం చేసింది ఎవరంటే కృపాచార్యుడు మరియు కృతవర్మ. వీరిద్దరూ ఎవరికి సాయం చేస్తారు అంటే అశ్వత్థామకి సహాయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
సౌప్తిక పర్వంలో నిద్రపోతున్న వారిని వధించినది ఎవరు? ఇది సౌప్తిక పర్వం అంటే చాలా దుఃఖమైనటువంటి పర్వం అండి. చాలా అంటే చాలా దుఃఖం. అంటే దుర్యోధనుడు ఎప్పుడైతే సర్వం కోల్పోతాడో కోల్పోయే క్షణంలో ఏం చేస్తాడంటే అశ్వత్థామకి వెళ్ళు, ఈరోజు సేనాధిపతి నువ్వే, ఎంతమంది ఎవడు ఒక పంచపాండవుల్లో ఎవడు మిగకూడదు, ఉప పాండవులు కాదు, ఎవరు మిగలకూడదు, అందరినీ చంపేమంటే ఆ శిబిరంలో వెళ్ళి అందరినీ చంపేస్తాడు. సో చిన్న చిన్న పిల్లలు, యోధులు, యువరాజులు అందరూ, సో అందరు పడుగు సమయంలో వెళ్ళి చంపేస్తాడనమాట. ఎవరు? ఈయన ఎవరు? అశ్వత్థామ. ఇక్కడ సౌప్తిక పర్వంలో నిద్రపోతున్నామని ఎవరు? కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భీముడు. భీముడు పంచపాండవుల్లో ఒకడు కదా. ఎందుకు చంపుతాడు? అశ్వత్థామ వెంబడించినటువంటి పాండవ సోదరుడు అశ్వత్థామ వచ్చి ఎప్పుడైతే చంపుతాడో వారిని వెంబడించాడు. ఓకేనా? అశ్వత్థామ రాత్రి వేళలో ఏం చేశాడు అంటే పాండవులు శిబిరంలోనికి ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవులు సహా అందరినీ చంపేస్తాడనమాట. ఈ ఉప పాండవులు ఎవరు? ద్రౌపదికి మరియు పంచపాండవులకు పుట్టినటువంటి పిల్లలు. సో వాళ్ళ పాండవులు అంటాం. వారి అందరినీ చంపేసి మిగతా వాళ్ళు రాజులు, మంత్రులు ఎవరైతే పడుకున్నారో అందరినీ ఏకధాటికి చంపేస్తాడు. చంపేసినప్పుడు భీముడు చూసిన వెంట పడతాడు, కానీ దొరకలే. చివరికి దొరుకుతాడు. దొరికిన తర్వాత 5గురు కూడా దొరుకుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే వీడికి అహంకారం ఏంటంటే తన దగ్గర ఉన్న మణి. సో ఆ మణిని తీసి చివరికి బ్రహ్మాస్త్రం, అర్జునుడు మరి అశ్వత్థామ గొప్ప యుద్ధం జరుగుతుంది. అప్పుడు తనలో ఉన్న బ్రహ్మాస్త్రం అస్త్రం అర్జునుడు విడిచిపెడితే అశ్వత్థామ కూడా విడిచిపెడతాడు బ్రహ్మాస్త్రం. సో అప్పుడు అర్జునుడికి దాన్ని ఒకసారి సంధించిన తర్వాత దాన్ని తీసుకోవడం తెలుసు, కానీ అశ్వత్థామకి తెలియదు. అప్పుడు ఎవరికి నీ వంశం అస్సలు ఉండకూడదు అని చెప్పేసి ఉత్తర గర్భంలో జన్మిస్తున్న బిడ్డకి ప్రయత్నిస్తాడు. ఎవరు? అశ్వత్థామ. అంత నీచమైనటువంటి ఆలోచన చేస్తాడు. అప్పుడు అది ఉత్తర గర్భంకి వెళ్ళి తన సంతానం కూడా నశింప చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు తను పొందిన పుణ్యం ఫలం ప్రకారం ఆ బిడ్డని బ్రతికించడం జరుగుతుంది. అందుకోసమే ఆ పరీక్ష నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి పరీక్షితుడు అనేసి నామధేయంతో వర్ధిల్లుతాడు. ఓకే? సో అందుకోసం శ్రీకృష్ణుడు ఈ భూమండలం ఉన్నంత వరకు నువ్వు అశ్వత్థామ నువ్వు ఉంటావు, నీ ఒళ్ళంతా కుళ్ళు కుత్తు, సో చీము నెత్తురుతో ప్రవహిస్తూ కంపుతో నువ్వు ఎటువంటి అయితే దుర్గణమైనటువంటి ఆలోచన చేసావో దానికి అనుభవిస్తుంటావు ఈ భూమి ఉన్నంత వరకు చూపించడం జరుగుతుంది. మళ్ళీ కల్కి అవతారంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వస్తారో అప్పుడు ఈ సప్త చిరుములు ఉన్నారు కానీ అందరూ శ్రీకృష్ణుడికి సాయం చేసి తర్వాత యుగాంతం అవుతుంది. సో ఓకే, లీవ్ ఇట్. సో నెక్స్ట్ కృపాచార్యుడు ఏంటంటే శిబిరం వెలుపున ఉన్నాడు. వీళ్ళు హెల్ప్ చేశారనమాట. ఎవరికి? ఈ అశ్వత్థామకి. ఓకే? కృతవర్మ అండ్ అశ్వత్థామ. నెక్స్ట్ సౌప్తిక పర్వం ప్రకారం నిద్రిస్తున్న శత్రువులను చంపాలనే ఆలోచన అశ్వత్థామకి ఏ జంతువుల సంఘటనను చూసి వచ్చింది? ఇది అసలైన క్వశ్చన్ అండి. ఓకే, ఓకే. సో సౌప్తికం ప్రకారం నిద్రిస్తున్నటువంటి శత్రువులను చంపాలనే ఆలోచన, నిద్రిస్తున్నటువంటి పిల్లల్ని చంపాలనే ఆలోచన ఆయనకి ఏ జంతువుని చూసి సంఘటన చూసి వచ్చింది అన్నమాట. మంచి క్వశ్చన్. కుక్క మరియు పిల్లి, ఓకే, నక్క మరియు కోడి, గుడ్లుగువ్వ మరియు కాకి, సింహం మరియు ఏనుగు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ రాజగారు, అండి. సో కుక్క మరియు పిల్లి ఈ పర్వంలో అసలు దీనికి సంబంధమే లేదు. ఓకే, నక్క మరియు కోడి ఎక్కడ ఈ పర్వంలో సంఘటన అసలు ఇది కూడా అసలు సంబంధమే లేని అది. గుడ్లుగువ్వ మరియు కాకి. రాత్రిపూట గుడ్లుగువ్వ కాకుల గుంపును నాశనం చేస్తుంది అన్నమాట. సో రాత్రిపూట గుడ్లుగువ్వ ఏంటంటే రాత్రిపూట బాగా కనిపిస్తుంది. సో అందుకోసమే రాత్రిపూట గుడ్లుగువ్వ కాకుల గుంపును నాశనం చేయడాన్ని ఈయన చూశాడు. దాన్ని చూసి నిద్రిస్తున్న పాండవులని సైన్యాన్ని చంపే ఆలోచన అశ్వత్థామకి వచ్చింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చంపారు అంటే అందరికీ తెలుసు, క్వశ్చన్కి ఆన్సర్ రాయడం. సో పాండవులను చంపింది ఎవరు? నిప్పు పెట్టి కొంతమందికి నరికేసి కొంతమందికి
ఖడ్గంతో నరికేసి కొంతమంది బాణతో కొంత చివరికి నిప్పు పెట్టి కూడా అందరిని ఎక్కడ వినాశనం చేశాడు ఎవడంటే అశ్వత్థామ. కానీ ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఒక గుడ్లుగువ్వ మరియు కాకిని చూసి వచ్చింది. సింహం మరియు దీనికి అసలు సంబంధంలో. రైట్ ఆన్సర్ ఇస్ గుడ్లుగువ్వ మరియు కాకి. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. శౌక్తిక పర్వం తర్వాత అశ్వత్థామ ఏ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి దానికి ప్రతిగా అర్జునుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు? ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం. రైట్, టెల్ మీ. వజ్రాస్త్రం, ఇంద్రాస్త్రం, అలాగే పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, బ్రహ్మశిరస్సు. అదే ఓకే. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. చెప్పాలమ్మా ఏది సరైన ఆన్సర్? సో చివరికి ఇది అందరూ పర్ఫెక్ట్ రాస్తారు. రైట్ ఆన్సర్, అందరూ పర్ఫెక్ట్ రాశారు. బ్రహ్మశిరస్సు మరి బ్రహ్మశిరస్సు. ఓకే, ఈ బ్రహ్మశిరస్సు అనే అస్త్రాన్ని ఉపయోగించి ఎప్పుడైతే అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి ప్రయోగిస్తే భూమండలం అంటే ఈ సృష్టి అంతా సర్వనాశనం జరుగుతుంది. అందుకోసమే ఈ బ్రహ్మశిరస్సు అనేది మీకు ఇంతకుముందు చెప్పిన క్లాసులో వజ్రాస్త్రం, ఇంద్రాస్త్రం. ఈ వజ్రాస్త్రం అంటే ఇంద్రాస్త్రం అంటే ఇంద్రుడి అస్త్రం. ఓకే, దీన్ని అసలు అశ్వత్థామ దగ్గర లేదు కూడా ఇది. మరి పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రం అంటే పాశుపతాస్త్రము శివుడు ఇచ్చినటువంటి అస్త్రం ఎవరికి? అర్జునుడికి. కానీ ఈ సందర్భంలో దీనికి ఉపయోగించలేదు. ఇక్కడ జయద్రథుని చంపడానికి, శిరస్సును ఖండించడానికి ఉపయోగించాడు. నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం. నారాయణాస్త్రాన్ని అశ్వత్థామను గతంలో ప్రయోగించాడు, కానీ ఈ సందర్భంలో కాదు. ఎవరు? అశ్వత్థామ. మరి బ్రహ్మశిరస్సు ఇది. ఈ బ్రహ్మశిరస్సు ఏంటంటే అశ్వత్థామ ప్రయోగించిన ఇది అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రం. ఇది బ్రహ్మశిరస్సు. ఓకే, దీన్ని శాంతం పరచడానికి అర్జునుడు కూడా బ్రహ్మశిరస్సునే ప్రయోగిస్తాడు. అంటే చెప్పాను కదండి, బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరస్సుకు బ్రహ్మశిరస్సు, నారాయణాస్త్రం, అలాగే ఇంద్రాస్త్రానికి ఇలా ప్రతి ఒక్క అస్త్రానికి ఇంకొక అస్త్రం ఉంటుంది విరుగుడు. కానీ పాశుపతాస్త్రానికి మాత్రం ఇంకొకటి లేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దానికి ప్రతీకగా అర్జునుడు ఉపయోగించింది ఏంటంటే ఇదే బ్రహ్మశిరస్సు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత రణరంగంలో మరణించిన వారి కోసం స్త్రీలు విలిపించినటువంటి ఏ పర్వంలో ప్రధాన అంశం? స్త్రీ పర్వంకి వచ్చాం. ఓకే, చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ముగిసి 18 రోజులు అయిపోయింది, ముగిసింది. రణరంగంలో మరణించిన వారి కోసం స్త్రీలు విలిపించడంలో ఏ పర్వంలో ప్రధాన అంశం? అరణ్య పర్వం, భీష్మ పర్వం, స్త్రీ పర్వం, ఉద్యోగ పర్వం. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో రైట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. సో రైట్ ఆన్సర్ ఇస్ ఉద్యోగ పర్వం. దిస్ ఇస్ ద ఓకే. సో అరణ్య పర్వం అంటే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ పర్వం ప్రధాన అంశం అని చెప్తాం, అరణ్య పర్వం. భీష్మ పర్వం, భీష్ముడు సేనాధిపతిగా ఉంటూ, సో భీష్మ పర్వంలో భీష్ముడి యొక్క వీరత్వాన్ని మరి ఇక్కడ సేనాధిపతిగా ఉండి తను కురుక్షేత్రంలో 10 రోజులు ఉన్నటువంటి దాన్ని భీష్మ పర్వం అంటాం. అక్కడే శ్రీకృష్ణుడు కూడా భీష్ముడికి గీత అర్జునుడికి ఎలాగైతే ఉపదేశం చేస్తాడో సో ధర్మం అనేది ఉపదేశం చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యాంశాలు. మరి స్త్రీ పర్వం అనేది యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి, కుంతి మరియు ఇతర అందరూ వచ్చి అక్కడ చూసి విలపిస్తారని ప్రధానంగా వర్ణిస్తారు ఈ స్త్రీ పర్వంలో. సో ఓకే ఓకే, సో రైట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ దిస్ ఇస్. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ పర్వంలో తన 100 మంది కుమారులు మరణానికి విలిపిస్తూ శ్రీకృష్ణుడిని శపించింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మనకు
స్త్రీ పర్వంలో తన 100 మంది కుమారుల మరణానికి ఎవరు? ఓకే, కౌరవులు కదమ్మా, కౌరవులు. సో కౌరవుల్లో ఉన్నటువంటి 100 మంది కుమారులు కదా. సో 100 మంది కుమారులు ఒక మరణానికి విలపిస్తూ శ్రీకృష్ణుడిని శపించింది ఎవరు? ఎస్, ఎక్కడ కుంతీదేవి. కుంతీదేవి అంటే పంచపాండవులు. ద్రౌపది కదా కన్నటువంటి పిల్లలు 100 మంది ప్లస్ ఒకరు దుశ్చలతో పాటు. ఎక్కడ ద్రౌపది కాదు, గాంధారి 100 ప్లస్ 1 100. ద్రౌపది అంటే కుంతీదేవి గారి కోడలు మరియు పంచపాండవులకి భార్య. ఓకే, సో గాంధారి మాత కన్న బిడ్డలే 100 మంది ప్లస్ దుశ్చల ఒకరు. సో సుభద్ర శ్రీకృష్ణుడు గారాలు పట్టి చెల్లి ప్లస్ అర్జునుడు యొక్క భార్య సుభద్ర. సో రైట్ ఆన్సర్ ఇస్ ద గాంధారి ఎప్పుడైతే ఇవన్నీ చూసి వచ్చి పంచపాండవులకు శపించడానికి సిద్ధమైంది. వాస్తవం ఎప్పుడైతే పంచపాండవులని శపించడానికి సిద్ధమైతే శ్రీకృష్ణ ముందు వచ్చాడనమాట అప్పుడు. సో నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేశారే తప్ప దీంట్లో వాళ్ళకి ఏం తెలియదు. వారు ధర్మ మార్గాన్ని నడిచారే తప్ప, ధర్మాన్ని అనుసరించారే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అధర్మము చేయలేదు అనేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. అయితే అప్పుడు గాంధారి గారు ఏమంటారు అంటే, కృష్ణ, నా 100 మంది కొడుకుల్ని పొట్టన పెట్టుకున్నావు కదా, 11 అక్షోభిణి నువ్వు అందరూ చనిపోయారు కదా, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగే సమర్థత నీలో ఉంది, ఎందుకు నువ్వు చేయలేదు? నా 100 మంది కొడుకులు ఈరోజు లేరే. సో నా వంశం ఎలాగైతే సర్వనాశనమైందో నీతో సహా నీ కట్టుకున్న రాజ్యము సామ్రాజ్యం నీ వంశం కూడా అలాగే సర్వనాశనం అవుతుంది అనేసి శపిస్తుంది. గాంధారి పెద్ద పతివ్రత. ఎందుకంటే తన భర్త కొరకై జీవితాంతం ఒక భీష్ముడు ఎలాగైతే ప్రతిజ్ఞ చేస్తాడో అలా ప్రతిజ్ఞ చేసినటువంటి గొప్ప ఆవిడ ఎవరంటే గాంధారి. సో అందుకోసమే ఆవిడ అనేది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు తగులుతుంది. ఆ శాపం వల్లే శ్రీకృష్ణుడు యొక్క రాజ్యం మరియు అతను కూడా తుది శ్వాస విడిచిపెట్టడం జరుగుతుంది. రైట్. స్త్రీ పర్వం చివరిలో యుద్ధంలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఎక్కడ తర్పణం అంటే జలతర్పణ అంటారు చేశారు? సరస్వతి నది, యమునా నది, గంగా నది, గోదావరి నది. ఎక్కడమ్మా? సో ఎక్కడ జరిగింది? సరస్వతి నది, యమునా నది, గంగా నది, గోదావరి నది. ఎక్కడ జరిగింది? రైట్, చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. సరస్వతి నది. ఈ నది ఎక్కడ ప్రస్తావన, మహాభారతంలో ప్రస్తావన ఉంది, కానీ తర్పణం చేసింది మాత్రం ఎక్కడ కాదు. ఎక్కడ చేశారు? గంగా నదిలో చేశారు. సో యమునా నది, ఇది తర్పణం ఇచ్చేది యమునా నదిలో, కానీ ఎక్కడ చేయలేదు, గంగా నదిలో. రాష్ట్రుడు, పాండవులు మరి స్త్రీలు కలిసి గంగా నదిలో తర్పణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే భీష్ముడు తల్లి గంగాదేవి కాబట్టి గంగా నదిలో వీరు తర్పణం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రస్తావనలో లేని సందర్భం లేదు. సో దిస్ ఎక్కడ నుంచి మ్యాక్సిమం డైరెక్ట్ పెట్టానండి, ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ లేదు. సో దాదాపు 18 పర్వాల్లో మనకు ఒక 5-6 పర్వాల వరకు మాత్రం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బిట్లు మ్యాక్సిమం డైరెక్ట్ బిట్సే వస్తాయి. సో దిస్ ఈజ్ ఆర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. మన కోర్సులో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణం, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, అలాగే జిల్లావారి పండుగలు, వైదిక సంస్కృతి, తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ల్యాండ్ రికార్డ్, వీటనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మేము అందించే కంప్లీట్ వీడియోస్ మెటీరియల్ ఈ రూపంలో. పేపర్ 2 నుంచి 25,000 బిట్స్ ఇస్తున్నాం, పేపర్ 1 నుంచి 40,000 ఇస్తున్నాం, అలాగే ప్రతిదీ వీడియోస్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం, టెస్ట్ ఇస్తున్నాం. సో ఇలా కంప్లీట్గా ఇది దసరా ఆఫర్ కాబట్టి 50% ఆఫర్లో యాక్చువల్లీ 3,000 రూపాయల కోర్సుని 3,000 రూపాయల కోర్సుని కేవలం 1,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోండి. అన్నిటి దగ్గర కంటెంట్ అయితే ఉంది, కానీ మేము డిజైన్ చేసేలా మెటీరియల్ లేదు, సరే టెస్ట్ సిరీస్ కూడా లేదు. సో ఈ టెస్ట్ సిరీస్ చూడండి, వాళ్ళందరూ
కంటెంట్ తక్కువ రేటుగా అమ్ముతారు, మళ్ళీ టెస్ట్ సిరీస్ సపరేట్గా, మళ్ళీ మెటీరియల్ సపరేట్గా, మళ్ళీ గ్రాండ్ టెస్ట్ సపరేట్గా, మళ్ళీ మోడల్ పేపర్ సపరేట్గా. కానీ పిఆర్ అకాడమీ అలా కాదు. ఒక్కసారి కమిట్ అయ్యి ఒక్క కోర్సు తీసుకుంటే ఇండమెంట్కి మేము లాంచ్ చేసే రేపొద్దున టెస్ట్ సిరీస్ కానీ మోడల్ పేపర్ కానీ ఇంకేదైనా ఉంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది తప్ప రూపాయి ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవడం జరగదు. దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ పిఆర్ అకాడమీ. హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి మీరు ఒకవేళ కోర్స్ తీసుకున్న వారు ఆల్రెడీ తీసేసుకుంటే మిగతా వాళ్ళు ఎవరైతే తీసుకోలేదో కొంచెం మన పిఆర్ అకాడమీ గురించి సజెస్ట్ చేయండి. లేదు మీకు నమ్మకం కలగాలంటే పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ చెక్ చేసుకొని నేను చెప్పిన ప్రకారం. అందుకోసమే స్క్రీన్ షాట్ పెట్టాను. స్క్రీన్ షాట్ పెట్టడానికి ఇదే మెయిన్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి పర్వంలో ధర్మరాజు ఏ ముఖ్యమైన వ్యక్తి నుండి రాజధర్మాలు మరియు అధర్మాలు గురించి ఉపదేశం పొందాడు? మంచి క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్. శాంతి పర్వంలో ధర్మరాజు ముఖ్యమైన వ్యక్తి, ఏ ముఖ్యమైన వ్యక్తి నుండి రాజధర్మాలు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, అపధర్మాలు అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అంటే ఎక్కడ అడిగారు. సో ద్రోణాచార్యుడు, వ్యాస మహర్షి, భీష్మాచార్యుడు, శ్రీకృష్ణుడు. ద్రోణాచార్యుడు అంటే గురువు గారు, అప్పటికే మరణించారు. మరి వ్యాస మహర్షి దీన్ని యుధిష్ఠిరుడికి ధర్మం గురించి సలహా ఇచ్చాడు, కానీ ప్రధాన ఉపదేశం మాత్రం ఈయన చేయలే. ఎవరు? వ్యాస మహర్షి చేయలే. ధర్మం అంటే ఏంటి, ఎలా నడిపించాలి, ఎలా ఉంటుందని ధర్మం చెప్పారు, కానీ ప్రధాన ఉపదేశం అలా చేయలేదు. నెక్స్ట్ భీష్మాచార్యుడు, భీష్ముడు అంపశయంపై పడి ఉన్న వ్యక్తి భీష్ముడు. ధర్మం, రాజనీతి మరి పరిపాలన ఎలా ఉండాలి అనేది ఏ విధానంలో చేస్తే అది ధర్మం కలకాలం ఉంటుందనేసి బోధించినటువంటి గొప్ప ధర్మాత్ముడు ఎవరంటే భీష్మాచార్యులు. మరి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి భీష్ముడు ఎవరు? శ్రీకృష్ణుడే పంపించాడు. వెళ్ళు, ధర్మం అంటే ఎలా ఉంటుంది, రాజనీతి అంటే ఎలా ఉంటుంది, పరిపాలన దక్షత ఎలా ఉండాలి, ఎటువంటి గుణాలు ఉండాలి అనే విషయాలు తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి భీష్ముడు. అప్పుడు భీష్ముడు అంటాడు, కృష్ణ నటన సూత్రధారి, అన్ని విషయాలు నీకు తెలిసే, అయినప్పటికీ కూడా నా దగ్గర పంపించవు చూడు, ధర్మాన్ని స్థాపించడానికే పుట్టి ఆ నారాయణుడే నరరూపంలో పుట్టి ధర్మాన్ని స్థాపించడానికి పుట్టి ఎంత పెద్ద మహాభారతం కురుక్షేత్రం యుద్ధం జరిగి అధర్మం అంతా నాశనం చేసి ధర్మాన్ని సంస్థాపన చేయడానికి చేసిన ప్రణాళికలో ఇంకా నీలాంటి ధర్మాత్ముడి దగ్గర నేనా చెప్పడమా అనేసి, అండ్ సరే ఆయన నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర పంపించావు కాబట్టి నేను ఎంతో కొంత చెప్తాననేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఎవరు? భీష్మాచార్యుల వారు భీష్ముడు చెప్పడం జరుగుతుంది. రాజనీతి ఎలా ఉంటుంది, ధర్మం ఎలా ఉంటుంది, పరిపాలన ఎలా ఉంటుంది అనేసి యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడికి చెప్పడం జరుగుతుంది. సో రైట్, యాక్చువల్లీ భీష్మాచార్యులు చాలా ధర్మాత్ముడు, కానీ ఆయన ఒక మాటకి కట్టుబడి ఉండిపోవడం వల్ల ఆ మాట వల్ల అధర్మం వైపు తనకి తెలుసు, అందుకోసం అంపశయం మీద తన పడుకుంటాడు. ఎందుకంటే ఎన్ని రోజులు నేను దుర్యోధనుడి యొక్క తిండి బ్రతికి ఉన్నాను కదా, వాడు అధర్మం చేసినప్పుడు కూడా నేను ఏమి చేయలేక చూసేవాడిని, కాబట్టి వాడు పెట్టినటువంటి భిక్ష ఏదైతే ఉందో అంటే భోజనం, అవి అన్ని రక్తం నాలో ఉంది కదా, ఆ రక్తం అంటే ఇక్కడ ప్రవహించేస్తే అండ్ పోతే నా నుండి నేను అధర్మం నుంచి తప్పి ధర్మాత్మత చివరికి నా శ్వాసని విడిచిపెడతాననేసి అంపశయం మీద పడుకుంటాడు, నొప్పిని కూడా భరించి. అంత పెద్ద యోధుడు. మహాభారతంలో అన్ని అతి పెద్దది ఏది? వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. మహాభారతంలో అన్నిటికంటే పెద్ద పర్వం. సో ఫస్ట్ డే, అందుకోసం నేను ఆది పర్వం అనేది మొత్తం పైన ఒక రోజు ఒక క్లాస్ చేసుకోవడం జరిగింది. శాంతి పర్వం, ఈ పర్వంలో అత్యధిక శ్లోకాలు ఎన్ని అంటే 14,000 శ్లోకాలు ఉంటాయి శాంతి పర్వంలో, ఓకేనా. కానీ అన్నిటికంటే పెద్దది శాంతి పర్వం. అయితే శాంతి పర్వంలో కూడా మనం గమనిస్తే ఇక్కడ ఆది పర్వం పెద్దది, కానీ శాంతి పర్వంలో ఏంటంటే 14,000 పైగా శ్లోకాలు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ ఆది పర్వం కంటే శాంతి పర్వం అనేది పెద్దది కనిపిస్తుంది. మరి విరాట పర్వం చాలా చిన్నది. ఎలాగా? పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసిన అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కదా, సో అది విరాట పర్వం. మరి భీష్మ పర్వం, భీష్ముడు యుద్ధం, మరి శ్రీకృష్ణుడు ఒక ధర్మబోధన. కృష్ణ సరే నువ్వు చెప్పింది కరెక్టే, మరి నేను ఏ విధంగా అధర్మం చేశానని ధర్మబోధన అంటే భగవద్గీతని గీత బోధన కూడా చేయడం జరుగుతుంది. అంటే భగవద్గీత అర్జునుడికే చెప్తాడు, కానీ ధర్మబోధన అనేది ఎక్కడ జరుగుతుంది? భీష్మ పర్వంలో. సో శాంతి పర్వం అనేది అన్నిటికంటే పెద్దది. 14,000 పైన శ్లోకాలు దీంట్లో ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. శాంతి పర్వం దేనిపై ముఖ్యంగా దృష్టి సారిస్తుంది? ఇవన్నీ శాంతి పర్వంకి సంబంధించినటువంటి. ఈ శాంతి పర్వం దేనిపైన ముఖ్యంగా దృష్టి సారిస్తుంది? యుద్ధ వ్యూహాలు, ధర్మము మరియు రాజనీతి, పరిపాలన, పాండవుల అజ్ఞాతవాసం, వివాహాలు మరియు జననం. దేని గురించమ్మా? సో రైట్ ఆన్సర్. స్పీడప్ చేద్దామా? సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సిద్ధ ధర్మము, రాజనీతి మరియు పరిపాలన గురించి తెలియజేసినటువంటి ఇది ఏంటంటే శాంతి పర్వం. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అనుశాసిక పర్వం కోసం. అనుశాసిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి బోధించిన ముఖ్యమైన అంశం ఏంటని బోధించాడు? ఎక్కడ తెలుసుకోవాలి? యుద్ధ కళలు, దాన ధర్మాలు మరియు ధర్మ సూత్రాలు, వైరాగ్యం మరియు మోక్షం, బంధువుల చరిత్ర. సో దేని గురించి బోధించాడు? సో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్, చెప్పాలి. ఓకే, రైట్ ఆన్సర్ ఈస్ దిస్ ఇస్ ద దాన ధర్మాలు మరియు ధర్మ సూత్రాల గురించి బోధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అనుశాసిక పర్వంలో ప్రధానంగా ఏ పాత్ర యొక్క చివరి ఉపదేశాలతో ముగిస్తుంది అనుశాసిక పర్వం? కృష్ణుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు. సో ద్రోణుడు అప్పటికే లేడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో భీష్ముడు. సో ఏ పాత్ర యొక్క చివరి ఉపదేశంతో ముగిస్తుంది అంటే భీష్ముడు యొక్క చివరి ఉపదేశంతో ముగిస్తుంది. సో ఆయనే చెప్తాడు కదా యుధిష్ఠుడికి, పరిపాలన, రాజనీతి, ధర్మనీతి ఎలా ఉంటుందనేసి ఆయన బోధిస్తాడు కదా. అందుకోసమే మహాభారతంలో ఏ పర్వం భీష్ముడు తన అంపశయం పై నుండి స్వర్గానికి ప్రయాణించడంతో ముగిస్తుంది? చూడండి, అంపశయనంతో పడుకున్న తర్వాత డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారు. ఎవరు? భీష్ముడు. శాంతి పర్వమా? ఓకే, శాంతి పర్వమా, అశ్వమేధ పర్వమా, అనుశాసిక పర్వమా, మౌషల పర్వమా? శాంతి పర్వంలో భీష్ముడు రాజధర్మాలు, ఉపదేశాలు ఇందులో ఉంటాయి. శాంతి పర్వంలో అశ్వమేధ పర్వం యుధిష్ఠుడికి అశ్వమేధ యోగాన్ని తెలియజేస్తుంది. అనుశాసిక పర్వం చివరిలో భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలంలో మోక్షాన్ని పొందడు. అంతవరకు ఈ అంపశయన పడుకుంటాడని ఆయన చెప్తాడు. ఎప్పుడైతే మరి కొద్ది రోజుల్లో ఉత్తరాయణం పుణ్యకాలం వస్తుంది, అప్పుడు నేను మోక్షాన్ని పొందుతాను, మోక్షలోకానికి వెళ్ళిపోతానని చెప్తాడు. మౌషల పర్వంలో యాదవులందరూ వినాశనం అవుతుంది. శ్రీకృష్ణుడు మరణానికి ఇది మౌషల పర్వం దారితీస్తుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా? సో దిస్ ఇస్ ద అనుశాసిక పర్వం. ఓకేనా? సో ఇక్కడ ఉత్తరాయణం వచ్చిన తర్వాత భీష్ముడు వెళ్తారు. ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎవరిని కలిసి రణరంగంలో విలించారు? ఎవరిని కలిసి? ఎస్, ద్రౌపది, పాండవులు, కృపాచార్యుడు, విదురుడు. ఎవరిని కలిసామా? మంచి క్వశ్చన్ ఇది. ఒకసారి ఆలోచించండి. పుత్ర వ్యామోహంలో ఉండి తన కొడుకులు చేసే తప్పుల్ని సరిదిద్దగా సహకరించడంతో అన్ని కోల్పోయాడు. సో ద్రౌపది, పాండవులు, కృపాచార్యుడు, విదురుడు ఇచ్చాడు. సో ద్రౌపది కూడా వారితో ఉంది, కానీ వారు పాండవుల బృందాన్ని అనుసరించారు. కానీ పాండవులు సమక్షంలో ధృతరాష్ట్రం మరియు గాంధారి యుద్ధ భూమిని సందర్శించి విలిపించారనమాట. చాలా బాధపడ్డారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కృపాచార్యుడు యుద్ధం తర్వాత కౌరవులు తరపున ముగ్గురిలో ఇతను ఒకడు. అంటే
ఈ కురువంశంలో ముగ్గురులో అశ్వత్థామ మిగులుతాడు, కృపాచార్యుడు మిగులుతాడు కదా, అలాగే విదురుడు. సో ఇక్కడ కృపాచార్యుడు అయితే ఆయనతో పాటు వెళ్ళారు. కానీ విదురుడు అంటే వారితో పాటు ఉన్నాడు, కానీ ప్రధానంగా వారు పాండవులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? పాండవుల బృందాన్ని అంటే పాండవులతో కలిసి రణరంగంలోని విలిపించారు. ఓకే, అందరూ కోల్పోయారు కదా, కౌరవులు కూడా వీళ్ళకి అన్నదమ్ములే కదా, మరి బాధపడతారు కదా. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ చేతిలో మరణించిన ద్రౌపది కుమారులను ఏమంటారు? మరి పంచపాండవులకి పుట్టినటువంటి ఉప పాండవులు అంటారు. ఏమంటారమ్మా? ఉప పాండవులు. పంచ ఇంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు. సో ఇది కాదు, 5 ఇంద్రియాలు అంటాం. మరి పంచ పాండవులు ఎక్కడ? ఉప పాండవులు ఉంది, పంచపాండవులు. పంచపాండవులు అంటే ద్రౌపదితో 5గురు ఉంటారు కదా, సో వారిని మనం పంచపాండవులు అంటాం. ముఖ్యంగా యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు. సో వీరిని పంచపాండవులు అంటాం. వారికి పుట్టినట్టు పిల్లల్ని మనం ఏమంటాం? ఉప పాండవులు అని అంటాం. ఏమంటామమ్మా? ఉప పాండవులు అంటాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ మ్యాక్సిమం ఉంటుంది. శాంతి మరియు అనుశాసిక పర్వాలు ఏ ధర్మాన్ని పాటించాల్సిన నొక్కి చెప్పుతుంది? గృహస్థ ధర్మం, రాజధర్మం, వనప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం. ఎక్కడ మంచి క్వశ్చన్ అడిగాడు చూడండి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో చూడండి, వనప్రస్థ ధర్మం. ఏం చెప్తుంది సార్? రైట్, ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. గృహస్థ ధర్మం కుటుంబ జీవిత యొక్క విధి విధానాల్లో తెలియజేస్తుంది గృహస్థ ధర్మం. మరి రాజధర్మం, ఈ రాజధర్మం ఏంటంటే 2 భాగాల్లో రాజు పాటించాల్సిన విధులు, పరిపాలన, మరి ధర్మం ఏంటనేది పరిపాలన గురించి తెలియజేసిన రాజధర్మం. మరి వానప్రస్థ ధర్మం, ఎస్, పాండవులు వెళ్ళిన తర్వాత పాటించాల్సినటువంటి అడవులకి వెళ్ళిన అన్ని త్యజించి, మరి వద్దు ఈ లోకంతో నాకు సంబంధం వద్దు, ఆ చివరికి భగవంతుడు ఒక నామస్కారం నేను జీవితాన్ని గడిపేస్తాననేసి వానప్రస్థం అడవికి వెళ్ళి అన్నిటి త్యజించి ఏ నియమాలు పాటిస్తారో దాన్ని వానప్రస్థ ధర్మం అంటారు. మరి సన్యాస ధర్మం పుట్టినప్పటి నుంచి సన్యాసం స్వీకరించి ఈ సర్వలోకల భవబంధాలకు దూరంగా ఉండడమే సన్యాస ధర్మం. సో రైట్ ఆన్సర్ ఈజ్ వానప్రస్థ ధర్మం. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఏంటంటే శాంతి మరియు అనుశాసిక పర్వంలో ఏ ధర్మం పాటించాలో నొక్కి చెప్తుంది అనేసి అడిగాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రాజధర్మం. నెక్స్ట్ క్వశ్చన్. అనుశాసిక పర్వంలో భీష్ముడిని కలిసి స్వర్గంలో ఉన్న గంగాదేవిని చూడగలిగినది ఎవరు? ఓ గొప్ప క్వశ్చన్ అండి. అనుశాసిక పర్వంలో భీష్ముడిని కలిసి స్వర్గంలో ఉన్న గంగాదేవిని చూడగలిగినది ఎవరు అని అడిగారు. సో ఎవరు? నారదుడా, పరశురాముడా, శ్రీకృష్ణుడా, వ్యాసుడా? ఇది క్వశ్చన్. నారదుడు అంటే తరచుగా దర్శనమిస్తాడు, కానీ ఈ సందర్భంలో ఇక్కడ సంబంధమే లేదు నారదుడితోని. పరశురాముడు భీష్ముడు గురువు, కానీ ఈ సందర్భంలో ఆయనకి దర్శనం అనేది ఇవ్వలేదు. ఓకేనా? భీష్ముడిని కలిసి స్వర్గంలో గంగానికి చూడగలిగింది ఎవరు అని అడిగారు. శ్రీకృష్ణుడు. భీష్ముడు బాధను తొలగించినప్పుడు గంగాదేవి భీష్ముడు తల్లి ఆకాశం నుండి శ్రీకృష్ణుడికి. ఓకేనా? భీష్ముడు బాధను తొలగించినప్పుడు అంటే చాలా బాధపడుతుంటాడు కదా, సో ఆ బాధను తొలగించినప్పుడు గంగాదేవి అంటే భీష్ముడు తల్లి ఆకాశం నుండి కృష్ణుడికి దర్శనమిస్తుంది. మరి వ్యాసుడు ఈయన ఏంటంటే మహాభారత రచయిత, పరిధికి కావలసినటువంటి పినతండ్రి అని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఆర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు కోర్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. మెటీరియల్ ప్లస్ వీడియోస్, టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ ప్రతిదీ కూడా అలా డీటెయిల్ కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ పెట్టాను, ఎందుకంటే మీకు ఏదైనా మన కోర్సు బాగుందని చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుంది అనేసి ఎలా ప్లాన్ చేయడం జరిగింది. రైట్. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకి 16వ సేనాపతి ఎవరు? ఓకే, కురుక్షేత్రంలో 16వ సేనాపతి ఎవరు అని అడిగారు. సో 16వ రోజు ఎవరు? భీష్ముడు. మొదటి నుంచి 10వ రోజు వరకు భీష్ముడు యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు ఎన్ని రోజులు? 11 నుంచి 15 రోజుల వరకు యుద్ధం చేశారు. కర్ణుడు 16వ రోజు, 17వ రోజు, ఈ 2 రోజులు, చివరికి ఈయన 17వ రోజు చనిపోతాడు. శల్యుడు ఈయన 18వ రోజు
సేనాధిపతిగా ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏంటి అడిగారు? 16వ రోజు ఎవరమ్మా? కర్ణుడు. 16వ రోజు ఎవరు తీసుకున్నారు? కర్ణుడు. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్. సల్వ పర్వంలో యుధిష్ఠిరుడికి చేతిలో మరణించినటువంటి శల్యుడు ఏ రాజ్యానికి రాజు? గాంధార దేశం, మద్ర దేశం, పాంచల దేశం, విదర్భ దేశం. ఎక్కడ? గాంధార దేశం ఎవరు? శకుని పరిపాలించినటువంటి రాజ్యం. మద్ర దేశం అంటే శల్యుడు ఈ రాజ్యానికి రాజు. పాండవుల తల్లి మాద్రి ఎవరైతే ఉన్నారు అంటే మాద్రి ఉన్నారు కదా, మాద్రి అంటే ఎవరు? పాండవ రాజు రెండో భార్య అంటే నకులు. సో కాబట్టి తన సోదరుడు ఎవరు? మద్ర దేశంకు ఉన్నటువంటి రాజు శల్యుడు. పాంచల దేశం ద్రౌపద మహారాజు. మరి విదర్భ దేశం, విదర్భలో ఎవరు ఉన్నారు? రుక్మిణికి. విదర్భ దేశం నుంచే కదా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొచ్చి దొంగలించి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. అప్పుడు అర్జునుడు బృహన్నల దేశంలో వెళ్ళి తనకు వార్తని సందేశాన్ని పంపించి తీసుకురావడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? మద్ర దేశం ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ శిబిరంలోనికి ప్రవేశించడానికి ముందు ఏ దేవుడిని పూజించాడు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు. సో ఈ పర్వంలో ఆయన ఎవరు? అశ్వత్థామ వీళ్ళ ఒక శిబిరంలోనికి వెళ్ళేటప్పుడు ఏ దేవుడిని పూజించాడు అని అడిగాడు. సో విష్ణువు ప్రధాన పాండవులకు మద్దతు ఇచ్చాడు. సో విష్ణువు అనేది శ్రీకృష్ణుడు, పాండవుల్ని, బ్రహ్మ సృష్టికర్త. అశ్వత్థామ శిబిరంలో ప్రవేశించడానికి ముందు రుద్రుడు అంటే శివుడు అవతారాన్ని పూజించాడు. శివుడు అతనికి సహాయం చేశాడు కూడా. ఎందుకంటే ఆయన కంటి పైన ఉన్నటువంటి త్రినేత్ర ఒక ఇది ఉంటుంది కదండి. సో అందువల్ల సో దేవతల రాజు ఇది. సో రైట్ ఆన్సర్ ఇదా శివుడు. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ పర్వంలో గాంధారి శ్రీకృష్ణుడిని ఎన్ని సంవత్సరాలు శాపానికి గురి చేసింది? స్త్రీ పర్వంలో గాంధారి శ్రీకృష్ణుడిని ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల, 36 సంవత్సరాల, 50, 100 సంవత్సరాల? చేయాలి ఆన్సర్. రైట్ ఆన్సర్. త్రివేణి మేడం సూపర్గా చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ గుడ్ వెరీ గుడ్. కొంతమంది చేస్తున్నారు, మెన్షన్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాం, చేయండి. సో రైట్ ఆన్సర్ ఈస్ వాట్? సో దిస్ ఇస్ ద 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు తన మంది కుమారులు నాశనం అయినందుకు కృష్ణుడి వంశం కూడా 30 సంవత్సరాలలో నాశనం కావాలని గాంధారి శపించింది. సో 10 సంవత్సరాలు ఇది సరైన సమయం కాదు. ఇవన్నీ కూడా శాపానికి సంబంధమే లేదు. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ శాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన సహస్రనామాలు ఏ దేవుడికి సంబంధించింది? సహస్రనామాలు ఎవరికి వస్తుందమ్మా? శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, గణేశ సహస్రనామం, దేవి సహస్రనామం. మంచి క్వశ్చన్ అండి. కమన్ క్విక్ చేయాలి. శివ సహస్రనామమా లేదా? చూద్దాం ఎంతమంది పర్ఫెక్ట్ రాస్తారో. కమన్ క్విక్. ఈరోజు క్వశ్చన్స్ చాలా కొంచెం డిఫరెంట్గా డైరెక్ట్ అనమాట ఈరోజు మనం. ఓకే, శివ సహస్రనామం ఎక్కడ గురించి ప్రస్తావన జరగదు. విష్ణు సహస్రనామం ధర్మరాజు అభ్యర్థన మేరకు భీష్ముడు విష్ణు యొక్క 1000 నామాలను కూడా ఉపదేశం భీష్ముడు ఎవరిని చేస్తాడంటే ధర్మరాజుకు చేస్తాడు. సో ఇది అస్సలు లేదు. దేవి సహస్రనామం, గణేశ సహస్రం. విష్ణు యొక్క సహస్రనామాలు కూడా ఎవరు చెప్తాడంటే ధర్మరాజుకి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యుధిష్ఠిరుడు అంటాం. గదాయుద్ధంలో భీముడు ఏ పద్ధతికి విరుద్ధంగా తొడలపై కొట్టాడు? పారిపోవడం, తొడపై కొట్టడం, భూమిపై పడిపోవడం, కవచం ధరించడం. భీముడు ఏ పద్ధతికి విరుద్ధంగా? ఓకే, ఏ పద్ధతికి విరుద్ధంగా అడిగారు. పారిపోవడం అనేది ఇది యుద్ధానికి నియమం కాదు. తన తొడపై కొట్టడం. గదా యుద్ధంలో నడుము కింద కొట్టడం అనేది నిషిద్ధం. ఏది గదా యుద్ధం. కానీ భీముడు ఈ నియమాన్ని ఉల్లంఘించాడు కదా, ఉల్లంఘించి కొట్టాడు. అయితే దానికి ముందు ఏం చేస్తాడంటే
భీముడు చేతిలో ఉన్న గద కింద పడిపోతే విపరీతంగా కొట్టడం జరుగుతుంది. ఎవరు కొడతారు? దుర్యోధనుడు. సో ఈ నియమం అనేది భగ్నం చేసేది ఫస్ట్ ఎవరు అంటే ఈయన, ఎవరు? దుర్యోధనుడు. అందుచేత ఆయన నియమాన్ని విరుద్ధంగా వచ్చాడు కాబట్టి అప్పుడు భీముడు ఏం చేస్తాడు? ఆ తొడపైన కొట్టి ఆయన చంపడం జరుగుతుంది. ఎందుకు తొడపై కొట్టాడంటే తన గాంధారి దేవి ఇచ్చినటువంటి వరం వల్ల తన దేహాన్ని వజ్రకాయంగా మారుస్తుంది అనమాట. ఎందుకంటే తన కళ్ళు తెరిచి చూసేటప్పుడు తన శరీరం అంతా వజ్రకాయంగా మారిపోతుంది. అంటే ఇంద్రుడి దగ్గర వజ్రం ఆయుధం ఎలాగైతే ఎంత దృఢంగా ఉంటుందో అలా మారుస్తుంది బాడీ మాత్రం, కానీ తొడ భాగం మాత్రం మార్చదు. ఎందుకంటే అక్కడ అరటి ఆకు పెట్టి తన తల్లి దగ్గరికి వెళ్తాడు కాబట్టి. శల్యుడు చివరి రోజున సేనాధిపతి అయిన తర్వాత అతను ఓడించిన పాండవుల్లో ముఖ్యుడు ఎవరు? సో ఇక్కడ యుధిష్ఠిరుడు. శల్యుడు చివరి రోజు వస్తే ఇక్కడ చివరి రోజు ఎవరు శల్యుడిని ఓడించలేరు, కానీ తన ధర్మాత్ముడు ఎవరు మనకి తెలుసు. ధర్మాత్ముడు ఎవరమ్మా? యుధిష్ఠిరుడు. ధర్మం తప్ప ఇంకా ఏడ్చాడు. భీముడు దుర్యోధనుని చంపడం జరిగింది, కానీ తర్వాత దుర్యోధనుడు తర్వాత 100 మంది తమ అన్నదమ్ములు కూడా ఆయన వేశాడు. కౌరవ సేనలో మిగిలిన అత్యంత శక్తిమైన యోధుడు ఎవరంటే శల్యుడు. యుధిష్ఠిరుడు ఈయన్ని సంహరించడం జరుగుతుంది. ఓకేనా? మరి శల్యుడికి ఓకే. నకులుడు అంటే అదే రోజున శల్యుడు కుమారుని నకులుడు చంపడం జరుగుతుంది. సొంత బావ అవుతాడు, ఎందుకు మామ కొడుకు కాబట్టి. ధర్మరాజు తమ విజయం తర్వాత కూడా దుఃఖంతో పరితపించి సన్యాసం స్వీకరించాలని అనుకోవడం ఏ పర్వంలో జరిగింది? మంచి క్వశ్చన్. సో ఆశ్రమవాస పర్వం, శాంతి పర్వం, అనుశాసిక పర్వం, మౌషల పర్వం. సో కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఈస్ శాంతి పర్వం ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక పర్వంలో తర్వాత పాండవులు తమ 5 కుమారుల మరణానికి ప్రతీకారంగా ఎవరిని శిక్షించాలని ప్రయత్నించారు? వర్మ, అశ్వత్థామ, సంజీవుడు. సౌప్తిక పర్వం తర్వాత పాండవులు తమ 5 కుమారుల మరణానికి ప్రతీకారంగా శిక్షించాలని ప్రయత్నించారు. సో ఉప పాండవులను ఎప్పుడైతే చంపారు కోపంతో అశ్వత్థామని శిక్షించాలని వీళ్ళు నిర్ణయించారు. ఎవరు? పంచపాండవులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అనుశాసిక పర్వం యొక్క ప్రధాన ఏమిటి? శాంతిని బోధించడం, ఉపదేశాలు లేదా సూచనలు, నెక్స్ట్ విలపించడం, నెక్స్ట్ రహస్యం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఆన్సర్ ఈస్ దిస్ ఇస్ ద ఉపదేశాలు లేదా సూచనలు. అనుశాసిక పర్వం. అనుశాసనం అంటేనే ఉపదేశం కదా. సో దిస్ ఇస్ okay. Hope you understand. Today live session is completed. Okay. ఈ రోజే దసరా వచ్చినట్టు ఉంది, అందుకోసమే. ఓకే, ఎనీహౌ. సో మళ్ళీ రేపటి సెషన్లో రేపు ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం, లేదా ఆఫ్టర్ టుమారో 7:15 కల్లా లైవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.